జీవో నెంబర్ 97ను రద్దు చేయడంతో పాటు డిప్లొమా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. బొమ్మకల్ ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ గురికాకుండా కాపాడాలని, ఎస్పీటీఈటీని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 97ను రద్దు చేసి డిప్లొమా విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. జీవో నెంబర్ 97 రద్దు చేయాలి. దాంతోపాటు ఈరోజు శక్తి స్కీమ్ని రద్దు చేయాలి. శక్తి స్కీమ్ని ప్రవేశపెట్టద్దు. ఈరోజు శక్తి స్కీమ్ని లేకుండా ఎస్బిటెట్ని కొనసాగించాలి. ఈరోజు శక్తి స్కీమ్తో విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి స్పందించాలి. ఈరోజు నిన్న వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ ఈరోజు శక్తి స్కీమ్ ద్వారా ఏం కాదు అని నీటి మాటలు చెప్తున్నాడు. కానీ పూర్తిగా అసత్య మాటలు. ఈరోజు విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఈరోజు శక్తి స్కీమ్ రద్దు చేయాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు శక్తి స్కీమ్ రద్దు చేస్తానని చెప్పాలి. ఈరోజు విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా ఈరోజు ఇంజనీరింగ్లో ప్రవేశ పరిస్థితిని ఈరోజు విద్యారంగంలో పూర్తిగా రాకుండా చేసే పరిస్థితి